రాజకీయ నాయకులు ఆంధ్రాని తెలంగాణని రెచ్చగొడుతుంటే చూసి ఊరుకునేది లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ప్రతి ఒక్కడును. అర్థమైందా? బటన్ ఎక్కడ ఉంటుందో పైన బటన్ ఉంది. మోదీ గారు ట్రంప్ చుట్టూ తిరిగారు. ట్రంప్ నా చుట్టూ 18 సంవత్సరాలు తిరిగాడు. చిత్తుగా ఓడిస్తానని చెప్పా. ఇప్పుడు అమెరికాలో ఉన్నా, ఓడించా. దేవుడు నాతో ఉన్నాడు, ప్రజలతో ఉన్నాడు. నా తెలుగు ప్రజలతో మీరు చెలగాటం ఆడకండి, రెచ్చగొట్టకండి. పరిశుద్ధమైన బైబిల్ 260 కోట్ల మందికి, భగవద్గీత 100 కోట్ల మందికి, ఖురాన్ 180 కోట్ల మందికి. ఇలాంటి పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని మీరు ఆటలాడతారా? రాజకీయం చేస్తారా? ఆ చంద్రబాబు నాయుడికి అసలు సిగ్గు లేదు. నిన్న మొన్న ఆయన ఆడిన మాటలు ఆయన క్షమాపణ చెప్పాలి, లేదా ఆయన పార్టీలో నీతి నిజాయితీ ఉన్నవాడు ఒక్కడు కూడా ఉండకూడదు. కొడుకుని ముఖ్యమంత్రి చెయ్యాలని మరలా పగటకల్లా అంటున్నావా? యేసు ప్రభుని తిడతావా చంద్రబాబు నాయుడు? ఇన్ని సంవత్సరాలు పాల్గారు యేసు ప్రభు భాగ్యం, మహిమ, కృప అని చెప్పి ఇప్పుడు క్రైస్తవులు తిడతావా? నీకు సిగ్గుందా? పవన్ కళ్యాణ్